ఆరాధనా యేసు నీకే మా ఆరాధనా ఆత్మ నీకే మా ఆరాధనా అందుకోనా ప్రేమారాధనా తండ్రి నీకే మా ఆరాధనా యేసు నీకే మా ఆరాధనా ఆత్మ నీకే మా ఆరాధనా అందుకోనా ప్రేమారాధనా సముద్రమంతా ప్రేమ నీ దయా ఆకాశమంతా కారుణ్యము నీ దయా సముద్రమంతా ప్రేమ నీ దయా ఆకాశమంతా కారుణ్యము నీ దయా నీలా ఎవరు నాతో మాట్లాడలేదయ్యా నీలా ఎవరు నాతో కూర్చోలేదయ్యా నీలా ఎవరు నీలా ఎవరు నాతో మాట్లాడలేదయ్యా నీలా ఎవరు నాతో కూర్చోలేదయ్యా నీలా ఎవరు ఓదార్చలేదయ్యా నీలా ఎవరు ఓదార్చలేదయ్యా నీలా ఎవరు నాకై మరణించలేదయ్యా తండ్రి నీకే ఆరాధనా యేసు నీకే ఆరాధనా ఆత్మ నీకే ఆరాధనా అందుకోనా ప్రేమారాధనా తండ్రి నీకే ఆరాధనా యేసు నీకే ఆరాధనా ఆత్మ నీకే ఆరాధనా అందుకోనా ప్రేమారాధనా సముద్రమంతా ప్రేమ నీ దయా ఆకాశమంతా కారుణ్యము నీ దయా నీలా ఎవరు నాకై యోచించలేదయ్యా నీలా ఎవరు నన్ను ప్రేమించలేదయ్యా నీలా ఎవరు నాకై యోచించలేదయ్యా నీలా ఎవరు నన్ను ప్రేమించలేదయ్యా నీలా ఎవరు నాకై ప్రార్థించలేదయ్యా నీలా ఎవరు నాకై ప్రార్థించలేదయ్యా నీలా ఎవరు నాకై మరణించలేదయ్యా
तुझको है आराधना, आत्मा तुझको है आराधना, करो स्वीकार मेरी आराधना, తండ్రి నీకే ఆరాధన, యేసు నీకే ఆరాధన, ఆత్మ నీకే ఆరాధన, అందుకో నా ప్రేమారాధన. సముద్రమంతా ప్రేమ నీదయ, ఆకాశమంతా కారుణ్యము నీదయ, సముద్రమంతా ప్రేమ నీదయ, ఆకాశమంతా కారుణ్యము నీదయ. తండ్రి నీకే ఆరాధన, యేసు నీకే ఆరాధన, ఆత్మ నీకే ఆరాధన, అందుకో నా ప్రేమారాధన. తండ్రి నీకే ఆరాధన, యేసు నీకే ఆరాధన, ఆత్మ నీకే ఆరాధన, అందుకో నా ప్రేమారాధన. తండ్రి నీకే ఆరాధన, యేసు నీకే ఆరాధన, ఆత్మ నీకే ఆరాధన, అందుకో నా ప్రేమారాధన. తండ్రి నీకే ఆరాధన, యేసు నీకే ఆరాధన, ఆత్మ నీకే ఆరాధన, అందుకో నా ప్రేమారాధన. తండ్రి నీకే ఆరాధన, యేసు నీకే ఆరాధన, ఆత్మ నీకే ఆరాధన, అందుకో నా ప్రేమారాధన. తండ్రి మీకే ఆరాధన, యేసు నీకే ఆరాధన, ఆత్మ నీకే ఆరాధన, అందుకో మా ప్రేమారాధన. పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర నమస్కారములు కలుగును గాక. పిత పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం కలుగును గాక. పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర నమస్కారములు కలుగును గాక. పిత పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం కలుగును గాక. పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము ఇష్కార్యములు కలుగును గాక. పిత పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకే స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. రెండు చేతుల పైకి లేపి చూద్దామా. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం. తండ్రి వందనం. యేసయ్య వందనం. యేసయ్య వందనం. ఆత్మదేవా వందనం. ఆత్మదేవా వందనం. తండ్రి స్తోత్రం. తండ్రి స్తోత్రం. యేసయ్య స్తోత్రం. యేసయ్య స్తోత్రం. యేసయ్య ఆరాధన. యేసయ్య ఆరాధన.
ఆత్మదేవ ఆరాధన ఆత్మదేవ ఆరాధన ప్రైజ్ ద లార్డ్ 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 మా మంచి కాపరి వందనం నా మంచి కాపరి వందనం మహోన్నతుడా వందనం మహోన్నతుడా వందనం సర్వాధికారి వందనం సర్వాధికారి వందనం సమాధానకర్త వందనం సమాధానకర్త వందనం కరుణామయుడా వందనం కరుణామయుడా వందనం క్షమాకరుడా వందనం క్షమాకరుడా వందనం ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా 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 అందరం లేచి నిలబడదాం. ప్రతి ఒక్కరూ నిద్రపోతున్నవారు, మేల్కొని ఉన్నవారు, నిద్రపోతున్న వారిని తట్టి ఎవరైనా లేవలేని పరిస్థితిలో ఉంటే కొంచెం వారిని ప్రేమగా పలకరించండి. ప్రైజ్ ద లార్డ్ 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 భగవంతుడు సగం చేతులు ఇచ్చాడా, నిండుగా ఇచ్చాడా, అసలు ఇవ్వలేదా అనేది మాకు అర్థం కావటం లేదు. దేవుని స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్ ఎత్తిన చేతులు ఎత్తినట్లుగానే ప్రభుని స్తుతించుదాం. గట్టి చప్పట్లు కొడదాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్ ఆమెన్ చూదమ్మ. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. చేతులు జోడించుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు దేవుని బిడ్డలారు. మత్తయి శుభవార్త 18వ అధ్యాయం 20వ వచనములో, ఎక్కడైతే ఇద్దరు లేదా ముగ్గురు నా నామమున చేరి ప్రార్థిస్తారో వారి మధ్యలో నేను ఉంటానని ప్రభు పలికారు. ఓ అమ్మ, ఓ చెల్లి, ఓ తమ్ముడా, కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. నీతోనే ఉన్నటువంటి దేవుడు నిన్ను దీవించు వరకు ప్రార్థన చేద్దాం. యాకోబు అంటున్నాడు, అయ్యా నీవు నన్ను దీవించే వరకు, నీవు నన్ను ఆశీర్వదించే వరకు, నీవు నన్ను స్వస్థపరిచే వరకు నేను నిన్ను విడువను దేవా అన్నాడు. ఆయనతో పెనుగులాడుతూనే ఉన్నాడు. రోజున మనం ఈ రాత్రికాల సమయమున నిద్రను త్యాగం చేసి కుటుంబాన్ని విడిచిపెట్టి ఇక్కడికి వచ్చాం బిడ్డలా. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. కృపగలిగిన తండ్రి, దయగలిగిన దేవా, ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా, సమాధానకర్తవైన దేవానికి స్తోత్రం 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 స్తోత్రం. అయ్యా, ఇదిగో ఈ విభూది బుధవారం రోజున మేమందరం నీ సన్నిధిలో చేరి ప్రార్థిస్తున్నాం, ఆరాధించబోతున్నాం, మహిమపరచబోతున్నాం, ఘనపరచబోతూ ఉండగా నీ సన్నిధి మా మధ్యకు వచ్చునుగాక, నీ సన్నిధి మా మధ్యకు దిగి వచ్చునుగాక, నీ సన్నిధి మాకు ఊరటను వసగునుగాక. మేమందరము ఆనంద ఆత్మ తైల అభిషేకముతో నింపబడుదుము గాక అని ప్రార్థిస్తున్నాం. నీకు స్తోత్రం నైనా. ఇదిగో తండ్రి యేసయ్యా, నీవు లేకుండా మేము లేమయ్యా. ఇదిగో నీ కృపను మా మీద కుమ్మరించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. అందరూ చదువుదామా ఆమేనని? చప్పలు కొడుతూ చదువుదామా? ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్ చేతులెత్తి పాడుదాం, యేసుని స్తుతించుదాం, సర్వశక్తి శబ్దముతో కీర్తనలే పాడుదాం, చేతులెత్తి పాడుదాం. నాకు తెలిసి దేవుడి దయ వల్ల మన మధ్యలో పక్షవాత రోగులు, కుష్ఠరోగులు ఎవరు లేరని నేను అనుకుంటున్నా. ఒకవేళ ఉంటే ప్రభు మిమ్ము తాకి మిమ్మకి స్వస్థత ఇచ్చి చప్పట్లతో ప్రభుని స్తుతించులాగిన చేయునుగాక. చేతులెత్తి పాడుదాం, యేసుని స్తుతించుదాం, సర్వశక్తి శబ్దముతో కీర్తనలే పాడుదాం, సర్వశక్తి శబ్దముతో కీర్తనలే పాడుదాం, చేతులెత్తి పాడుదాం, యేసుని స్తుతించుదాం. అదిగో చివరి ముసలోళ్ళు ఉన్నారు కొంతమంది,
వాళ్ళందరూ చప్పట కొట్టట్లేదు. అందరూ మాల వేసుకున్న తెల్ల కండవ బ్లూ కండవలు వేసుకున్నారు. అప్పుడే ముసలోళ్ళు అయిపోయినట్టున్నారు. సరేనా? అందరూ చప్పట కొట్టాలి. లేదంటే నేనే మీ మధ్యకు వస్తా, మైక్ ఇచ్చి పాడమని చెప్తా. 1 2 3 స్టార్ట్. చేతులెత్తి పాడుదాం, యేసుని స్తుతించుదాం, సర్వశక్తి శబ్దముతో కీర్తనలే పాడుదాం, సర్వశక్తి శబ్దముతో కీర్తనలే పాడుదాం. హల్లెలూయా 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 హల్లెలూయా. చేతులెత్తి పాడుదాం, చప్పట్లు పాడుదాం, సర్వశక్తి శబ్దముతో కీర్తనలే పాడుదాం, సర్వశక్తి శబ్దముతో కీర్తనలే పాడుదాం. సర్వ సృష్టికర్త, సకల జీవకోటికి ఆధారం, సకల జీవకోటికి ప్రాణం పోసిన దేవుడు, ఆ ప్రభుని ఆరాధించుదామా? నువ్వు ఎంతగా ఆరాధిస్తే ఆ భగవంతుడు అంతగా నిన్ను దీవిస్తాడు. నువ్వు ఎంతగా ఆరాధిస్తే ఆ భగవంతుడు నిన్ను అంతగా లేవనెత్తుతాడు. బిడ్డలారా, సృష్టికర్తనే ఎల్లరూ స్తుతించుదాం, భూమి యందు ఎల్లరూ హల్లెలూయా పాడుదాం, భూమి యందు ఎల్లరూ హల్లెలూయా పాడుదాం. హల్లెలూయా 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 హల్లెలూయా. చేతులెత్తి పాడుదాం, యేసుని స్తుతించుదాం, సర్వశక్తి శబ్దముతో కీర్తనలే పాడుదాం, సర్వశక్తి శబ్దముతో కీర్తనలే పాడుదాం. హల్లెలూయా 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 హల్లెలూయా. చేతులెత్తి పాడుదాం, యేసుని స్తుతించుదాం, సర్వశక్తి శబ్దముతో కీర్తనలే పాడుదాం, సర్వశక్తి శబ్దముతో కీర్తనలే పాడుదాం. మహోన్నతుడు, మహిమ కలిగిన దేవుడు, మహా అద్భుత కార్యాలు మన మధ్యలో చేస్తాడు. బిడ్డలారా, ఆయనను విశ్వసించిన మనం ప్రభుని ఆరాధించుదా. అనేక మంది స్వస్థత పొందుకోవటం లేదంటే విశ్వసించలేదు అని అర్థమా? బలమైన దృఢమైన విశ్వాసం లేదని అర్థమా? దుఃఖితులందరూ ఆనందముందుచు ఆ దేవదేవుని స్తుతులు పాడి పొగడుదాం, ఆ దేవదేవుని స్తుతులు పాడి పొగడుదాం. దుఃఖితులందరూ ఆనందముందుచు ఆ దేవదేవుని స్తుతులు పాడి పొగడుదాం, ఆ దేవదేవుని స్తుతులు పాడి పొగడుదాం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. చేతులెత్తి పాడుదాం, యేసుని స్తుతించుదాం, సర్వశక్తి శబ్దముతో కీర్తనలే పాడుదాం,
సర్వశక్తి శబ్దముతో కీర్తనలే పాడుదా. హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా 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 చల్లొచ్చు హల్లెలూయా హల్లెలూయా యేసు నామం హల్లెలూయా ఆరాధన 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 తండ్రి ఆరాధన చల్లొచ్చు ప్రభుని ఆరాధించుదా. ఆరాధన 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 ఆమేన్ ఆరాధన 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 సర్వజనులారా సకల ప్రజలారా గట్టి చల్లబెడుతూ దేవునికి మహిమ కలుగు రీతిగా ఆరాధన యేసు నామమునకు ఆరాధన తండ్రి నీకే ఆరాధన 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 స్తోత్రం 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 హల్లెలూయా 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 పరిశుద్ధాత్మదేవుడా పరిశుద్ధాత్మదేవా మా పైకి దిగిరామదేవా పరిశుద్ధాత్మదేవా నీకు స్తోత్రం స్తోత్రం తండ్రి ఆరాధన యేసయ్యా నీకు ఆరాధన తండ్రి మహిమ యేసయ్యా నీకు మహిమ కలుగును గాక గ్లోరీ 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 పరలోకము తెరవబడుతూ ఉండగా పరిశుద్ధాత్మదేవుడు ఇక్కడ ఉన్న ఒక్కొక్కరిపై ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిపై ఆవరింపు దేవుని ఆవరింపు ఆత్మదేవుని ఆవరింపును పొందుకో సర్వజనులారా చప్పుడు కొడుతూ చప్పుడు కొడుతూ చప్పుడు కొడుతూ గట్టి చప్పుడు కొడుతూ ప్రభుని స్తుతించుట మరింత గట్టిగా చప్పుడు కొడుతూ మరింత గట్టిగా చప్పుడు కొడుతూ ఆరాధన ఆరాధన స్తోత్రాలు ఆరాధన చేతులెత్తి పాడతా యేసయ్యను స్తుతించుతా. బిడ్డలారా కళ్ళు మూసుకొని
ఆ ప్రభువుకు ప్రార్థన చేద్దామా. ఆమేన్. మత్తయి శుభవార్త 11వ అధ్యాయం 28వ వచనంలో ప్రభువా యేసు ప్రభువారు వాగ్దానము చేసిన మాట, స్తోత్రం. భారముతో అలసి సలసి ఉన్న సమస్త జనులారా మీరు నా యొద్దకు రమ్మని పలికారు. ఆమేన్. ఓ అమ్మలారా, ఓ అక్కలారా, ఓ చెల్లి, ఓ తమ్ముడా, ఏ భారముతో నీవున్నావు? మానసికమైన భారమా, అప్పుల భారమా, అనారోగ్యమనే భారముతో నీవున్నావా? ఒక్కసారి కళ్ళు మూసుకొని ప్రార్థన చేయగలవా? ఏ భారము ప్రభు అంటున్నాడు, బిడ్డా నీ భారమును నేను ఎత్తుకుంటాను బిడ్డా అని పలుకుతున్నాడు. బిడ్డలారా, భర్త విషయమై నీవు నలిగిపోతున్నావా? భార్య విషయమై నలిగిపోతున్నావా? బిడ్డల విషయమై నువ్వు నలిగిపోతున్నావా? ప్రార్థన చేయగలవా బిడ్డలారా? స్తోత్రం. విశ్వాసముతో ప్రార్థనలో మీరు ఏది అడిగినా దానిని భగవంతుడు ఇస్తానని పలుకుతున్నాడు. కన్నీటితో మొరపెట్టుకుందామా? ఏడ్పులతో మొరపెట్టుకుందామా? యేసయ్య తండ్రికి మొరపెట్టాడట, ఏడ్పులతో మొరపెట్టాడట. వచ్చిన యెహోషువకు పలుకుతున్నటువంటి మాటలు ఇదిగో. కన్నీటితో ప్రార్థన చేద్దామా? యేసయ్యా బిడ్డలారా, కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. స్తోత్రం. అనారోగ్యముతో నీవున్నావా? అయ్యా, డాక్టర్కి అంతుపట్టని రోగాలతో నేను బాధపడుతున్నానయ్యా, నన్ను ముట్టుము దేవా. డాక్టర్కి అంతుపట్టని రోగాలతో నేను బాధపడుతున్నానయ్యా, నన్ను తాకుమయ్యా. మీకు అసాధ్యమైనది ఏదీ లేదయ్యా, సమస్తము సాధ్యమే ప్రభువా. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దామా? ఒక్కసారయ్యా ఇదిగో దేవుని ముందు సమర్పించి ప్రార్థించుదామా? నీటిని రసముగా మార్చిన దేవుడు ఈ రోజున నీ స్థితిగతులను మార్చబోతున్నాడు బిడ్డలారా. మరాని మధురముగా మార్చిన దేవుడు ఈ రోజున నీ పరిస్థితులను మార్చబోతుండగా కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దామా? ఆకాశము నుండి మన్నాను కురిపించిన దేవుడు నీ జీవితంలో కృప వెంబడి కృపను, ఆశీర్వాదాలు నిండుగా దయచేస్తూ ఉండగా ఆయనకు మొరపెట్టుకుందామా? స్తోత్రం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దామా? స్తోత్రం. యేసయ్యా, మనసు అంత భారంగా ఉంది యేసయ్యా, నా భర్తను మార్చుమయ్యా, నా భార్యను మార్చుమయ్యా, నా బిడ్డలను మార్చుమయ్యా, నా తల్లిని మార్చుమయ్యా, నా తండ్రిని మార్చుమనయ్యా. అయ్యా, చదువు రాక నేను వెనకబడిపోయానయ్యా, నిరుద్యోగముతో నేను బాధపడుతున్నానయ్యా, ఇదిగో గర్భఫలము లేక అందరూ నన్ను గొడ్రాలు అంటున్నారయ్యా. ప్రార్థించేద్దామా బిడ్డలారా? ఇదిగో పట్టుదల కడిగి ప్రార్థన చేద్దాం. కృతజ్ఞత పూర్వకమైన హృదయముతో ప్రార్థన చేద్దాం. దుష్ట శక్తులు, అంధకారపు శక్తులు, పాపపు శక్తులు, మాంత్రిక శక్తులు, చాతబడు శక్తులు పట్టి పీడింపబడుతున్నావా నీవు బిడ్డలారా? కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దామా? ఇదిగో మహోన్నతుడు, మహిమ కలిగిన దేవుడు ఈ రోజున మన మధ్యలో అద్భుత కార్యము చేయబోతూ ఉండగా ఆ ప్రభువుకు ప్రార్థన చేద్దాం. మొరపెట్టుకుందాం ఆయనతో. నమ్మదగిన వాడు, మాట ఇచ్చేవాడు, మాట తప్పనటువంటి వారికి ప్రార్థన చేద్దాం. దేవుని బిడ్డలారా, స్తోత్రం దేవా. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. నీ గృహ నిర్మాణం మధ్యలోనే ఆగిపోయిందా? నీ మేడగదిలో ప్రార్థిస్తూ ఉండగా నీ ఆత్మతో అభిషేకించిన రీతిగానే ఈ రాత్రికాల సమయంలో నీ సన్నిధిలో చేరి ప్రార్థిస్తున్న బిడ్డలందరినీ మీకు సమర్పిస్తున్నాను. శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకము కావాలయా. ప్రార్థనే లేక ఎండిపోయాను, ప్రార్థనే లేక ఆరిపోయాను. ప్రార్థన చేయక ఎన్ని రోజులు అవుతుంది? దేవుడితో పెనుగులాడక ఎన్ని రోజులు అవుతుంది?
దేవునితో ముచ్చటాడికి ఎన్ని రోజులు అవుతుంది అయ్యా? ఈ రోజున నీ మనసు విప్పి అంత దేవునితో చెప్పుకుందామా? సింహాల గృహలోని దానియేలు శక్తి. నువ్వు ప్రార్థన చేస్తే సింహమంతటి బలవంతుడైనా నీ ముందు మోకరించాల్సిందే. సింహమంతటి బలమైన సమస్య నీ ముందు ఉన్నా ఆ సమస్యను యేసయ్య తన ఆధీనంలోకి తీసుకుంటాడు. బిడ్డ, నీ సమస్య నీకంటే పెద్దది కావచ్చు, నా యేసయ్య కంటే పెద్దది కాదు. సింహాల గృహలోని శక్తి ఈ లోకంలో నాకు దేవుని అడగదాము. దేవుడి అనుగ్రహించే శక్తి చేత ఏ పరిస్థితినైనా ఎదుర్కొనగలిగిన శక్తి భగవంతుడు నీకు ఇస్తాడు. అడగండి. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. యేసయ్యా యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. అభిషేకం ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. నీ ఆత్మతో అభిషేకించు. ఎండిపోయిన నా బ్రతుకును చిగురింపు చేయము. కొడుగొడుతున్నటువంటి నా దీపాన్ని వెలిగించుము నాయన. ఆరిపోతున్న నా దీపాన్ని వెలిగించుము నాయన. నా కుటుంబము చల్లా చెదరైపోయింది. ఒకే ఆత్మతో ఒకే అభిషేకముతో మా కుటుంబాన్ని ఒకటిగా కట్టబెట్టమని ప్రార్థించగలిగిన శక్తి నేను ప్రార్థింపగ దయచేయుమా. ప్రార్థింపగ పొందిన శక్తి నేను ప్రార్థింపగ దయచేయుమా. ప్రార్థించి నిన్ను చేరు భాగ్యమీయుమా. ప్రార్థించి నిన్ను చేరు భాగ్యమీయుమా. నిరంతరం ప్రార్థించ కృపణీయుమా. నిరంతరం ప్రార్థించ కృపణీయుమా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థన శక్తి ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థన శక్తి ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక
అభిషేకం కావాలయ్యా, ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, గ్లోరీ 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 అభిషేకం కావాలయ్యా, ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక 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 అభిషేకం కావాలయ్యా, ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా. సర్వజనులారా చల్లగొట్టు అయ్యా, నీ అభిషేకమైన అయ్యా అభిషేకము దేవా, ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా, ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా, ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. యేసయ్యా యేసయ్యా సర్వజనులారా యేసు నామమున పరలోకము నుండి పోయబడుతున్న ఆనంద తైలాభిషేకం, యేసు క్రీస్తు నామమున పరలోకము నుండి పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం, పరలోక అభిషేకం కావాలయ్యా, నీ 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 పరలోక యేసు నామములో విడుదల, యేసు నామములో అభిషేకం, సర్వశక్తి నామం, పరలోక భూలోక పాతాళ లోకములో ఉన్న అన్ని నామముల కంటే శక్తి కలిగిన నామం. నీ పరలోక అభిషేకం కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా, నీ పరలోక అభిషేకం యేసయ్యా యేసయ్యా నీ పరలోక అభిషేకం అగ్ని మండించుము దేవా, పరిశుద్ధాత్మ దేవుని అగ్ని మండించుము దేవా, అగ్ని మండించుము. నాలో ఉన్న పాపము దహించి వేయబడింది కాక, నాలో ఉన్న స్వార్థము, నాలో ఉన్న గర్వము, నాలో ఉన్న అహంభావం యేసు నామములో, యేసు నామములో, యేసు నామములో నీ పరలోక అభిషేకం కావాలయ్యా. అందరు కలిసి ఏకస్వరముతో, ఏకస్వరముతో నీ పరలోక అభిషేకం, నీ పరలోక అభిషేకం కావాలయ్యా, మరొకసారి నీ పరలోక అభిషేకం, నీ పరలోక అభిషేకం కావాలయ్యా, యేసయ్యా నీ పరలోక అభిషేకం, నీ పరలోక అభిషేకం కావాలయ్యా, యేసయ్యా యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మా అభిషేకం కావాలయ్యా, హల్లెలూయా 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 అభిషేకం కావాలయ్యా. ఒక బిడ్డ కడుపులో గడ్డలతో బాధపడుతూ ప్రార్థిస్తూ ఉంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళావు,
నీ కడుపులో గడ్డ ఉన్నది అని ప్రభు పలికారు. ఆ డాక్టర్ గారు చెప్పారు, ఈ రోజున నా యేసయ్య నీకు ఇస్తున్న వాగ్దానం, యేసుక్రీస్తు నామమున నీ కడుపులో గడ్డల నుండి స్వస్థత జరుగును గాక. నీ కడుపులో గడ్డలు కరిగిపోవును గాక. యేసయ్యా కుడి మోచేయి నొప్పితో, కుడి మోచేతి నొప్పితో ఇద్దరు బిడ్డలు బాధపడుతూ ప్రార్థిస్తున్నారు. బిడ్డ, నీ కుడి చేయి నొప్పి, ఆ కుడి చేతి నొప్పితో నువ్వు బాధపడుతున్నావు. నీ పని సరిగ్గా చేయలేకపోతున్నావు. ప్రభు అంటున్నారు, అమ్మా నీ హస్తాన్ని నేను తాకాను, నీ హస్తము నేను తాకినాను. యేసుక్రీస్తు నామమున నీకు స్వస్థత జరుగును గాక. ఒక యువకుడు వైట్ కలర్ టీషర్ట్ వేసుకొని ఇక్కడికి రావటం జరిగింది. ఆ సహోదరుడు చావే మార్గం అనుకుంటూ ఇక్కడికి వచ్చాడు, మరణమే మార్గం అనుకుంటూ ఇక్కడికి వచ్చాడు. ఒక సహోదరుడు, ఒక యువకుడు. కానీ ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నీకు కావలసింది ప్రభు ఇస్తాడని వాగ్దానం చేస్తున్నాడు. ఓ తమ్ముడా, నీవు మరణము మార్గము కాదు, దేవుడే మార్గమని పలుకుతున్నాడు. యేసయ్యా నా యేసయ్యా నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. యేసయ్యా నన్ను స్వస్థపరిచయ్యా. యేసయ్యా నన్ను విడిపించయ్యా. యేసయ్యా యేసయ్యా నన్ను బాగు చేయయ్యా. యేసయ్యా నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. కృపా కనికరము కలిగిన మా దేవా, ఈ ఆరాధనలో యేసయ్యా మీరిచ్చిన స్వస్థతను బట్టి స్తోత్రం, మీరిచ్చిన అభిషేకమును బట్టి స్తోత్రం, మీరిచ్చిన ఆనందమును బట్టి స్తోత్రం. ఇంత అభిషేకమును పొందుకొని ఈ సమయమందు మేము నీ వాక్యమును ఆలకించబోతూ ఉండగా మమ్మందరిని దీవించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. గట్టి చప్పట్లు కొడుతూ చెబుదామా? సంతోషంగా చెబుదామా? ఆనందంగా చెబుదామా? దయచేసి అందరూ కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. గట్టి చెప్పాలి, గట్టి చెప్పాలి. రెండు చేతుల పైకి లేపి ఇప్పటి వరకు భక్తిగా నిద్రపోయిన వాళ్ళు గట్టి చప్పట్లు కొడదాం. ఎవరు లేరైతే దేవుడు మిమ్మల్ని దీవించును గాక. రైట్. ఈరోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన వాళ్ళు, ఈరోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన వాళ్ళు ఒకసారి చప్పట్లు కొడదామా? నేను ఆగమన్న వరకు కొడుతూనే ఉండాలి. మీరు ఉపవాసం ఉండలేదు ఈరోజు అన్నమ్మా, ఉన్నావా? పాప ఈరోజు ఉపవాసం లేదట్టుంది బిడ్డ. దేవుని స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నాదో ప్రశ్న, మీరు ఇంత చక్కగా ఉపవాసం ఉన్నారు కదా, ఉపవాసం వల్ల కలుగు ఆశీర్వాదాలు ఏంటి? ఉపవాసం వల్ల కలిగే దీవెనలు ఏంటి? ఉపవాసము వల్ల కలుగు ప్రయోజనాలు ఏంటి? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఉపవాసం, మీరందరూ ఉపవాసం, అసలు ఎలాంటి ఉపవాసం ఉండాలండి? ఎలాంటి ఉపవాసం ఉండాలి? మనందరికి ఇష్టమైన ఉపవాసం వేరు, దేవునికి ఇష్టమైన ఉపవాసం వేరు. దేవునికి ఇష్టమైన ఉపవాసం ఆత్మతో చేసే ఉపవాసం. నీకు ఇష్టమైన ఉపవాసము ఇష్టం లేని పక్కన పెట్టడం అన్నమాట. దేవుని స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అయితే దేవుని బిడ్డలారా, ఈ 40 రోజులు మేము ఉపవాసం ఉంటామండి అన్న వాడి చేతుల పైకి లేపండి.
మాల వేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, చేతుల పైకి లేవు. కన్నులున్నా కనలేని, చెవులున్నా వినలేని, మనసున్నా మతిలేని, ఉన్నా మతిలేని. ప్రైజ్ ది లార్డ్. చూసారా చప్పలు కొట్ల మీ మొహాలు చూస్తుంటే ఉపవాసం ఉండి 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 నీరసంగా ఉన్నట్టున్నారమ్మా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, నిజంగా నీవు ఉపవాసం ఉంటే మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటంటే ఆత్మబలమును పొందుకుంటావు. ఏ బలం? ఏ బలం? మంది ఏం బలంగా ఉంది? ఆత్మబలంగా ఉందా, శరీరం బలంగా ఉందా? శరీరము బలంగా ఉంటుంది, ఆత్మ చాలా బలహీనంగా ఉంటుందండి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఎవరైతే ఈ 45 రోజులు లేదా 45 రోజుల పాటు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారో వారి ఆత్మ బలంగా ఉంటుంది, వారి శరీరం బలహీనపడుతుంది. గట్టి చప్పుడు కూడా దేవుని స్తుతిద్దాం. మీ అందరికీ తెలిసినటువంటి ఉదాహరణే బైబిల్ గ్రంథంలో మత్తయి శుభవార్తలో 4వ అధ్యాయము 2వ వచనం నుండి చదువుకుందాం. బైబిల్ తేలేదమ్మా? ఏ తీయండి మరి, బైబిల్ గుడ్లు పెడుతుంది అదేమన్నా. తీయండి బైబిల్, అందరు తీయాలి. మత్తయి శుభవార్త 4వ అధ్యాయం 2వ వచనం. 40 రేయింబవళ్ళు 40 రేయి రేయింబవళ్ళు 40 రేయి చదువు. రేయి పగలు రేయి పగలు ధ్యానింతును, అద్భుత విషయాలు ప్రకటింతును. రేయి పగలు కరెంట్ ఉండాలి కానీ టీవీ చూస్తారు మీరు. రేయి పగలు ఇంటర్నెట్ ఉండాలి కానీ దానికి ఏమంటారు, పవర్ బ్యాంక్ పెట్టి. ఏ బ్యాంక్ అండి? పవర్ బ్యాంక్ పెట్టి ఇన్స్టాగ్రామ్లో ఒకరితో, ఫేస్బుక్లో ఒకరితో, ట్విట్టర్లో ఒకరితో, షేర్ చాట్లో ఒకరితో, టెలిగ్రామ్లో ఇంకొకరితో, ఎంతమందితో షాట్ చేస్తారో మీరు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. రేయి పగలు యేసు ప్రభు వారు ఏం చేశారు? ఉపవాస ప్రార్థన చేశారు. ఉపవాస ప్రార్థనలో నీతో సహవాసం చేసేదనయ్యా, నా ఉపవాస ప్రార్థనలో నీతో సహవాసం చేసేదనయ్యా. నా పాప క్రియలన్నీయు నే విడిచిపెట్టెదనయ్యా, నాహము పోవాలయ్యా, నాకు దీనత్వము యువయ్యా, నాహము పోవాలయ్యా, నాకు దీనత్వం యువయ్యా. ఉపవాస ప్రార్థనలో సహవాసం చేసేదనయ్యా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. యేసయ్య 40 పగళ్ళు 40 రాత్రులు ఏ ప్రార్థన చేశారు? గట్టి చెప్పాలా? ఏ ప్రార్థన? ఉపవాస ప్రార్థన, దేవునితో సహవాస ప్రార్థన. ఎవరితో సహవాసం? దేవునితో సహవాసం. నేను మిమ్మల్ని అందరూ ఒక ప్రశ్న అడుగుతా. ఇక్కడికి వచ్చిన తర్వాత దేవునితో సహవాసం చేయాలి, దేవుని సన్నిధిలో కూర్చోాలి, దేవుని ఆరాధించాలి, దేవుని మహిమపరచాలి, దేవుని గణపరచాలి అని వచ్చిన వాళ్ళు వచ్చి కూర్చున్న తర్వాత ఇప్పటి వరకు కనీసం ఫోన్ వైపు చూడని వాళ్ళు ఎవరి నుండి చేయి పైకి లేపండి. ఫోన్ వైపు చూడకుండా. చూసారా? ఒకళ్ళ ఇద్దరు లెక్క పెట్టచ్చు ఏళ్ళ మీద. చూసారా? మళ్ళా పాడబడతాం. కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం. ఆగండి, ఎక్కడికెళ్ళా? ప్రార్థనకి వెళ్ళా. ఏ ప్రార్థన? ఆన్లైన్ ప్రార్థన. ఏం చేశా? చాట్ చేశా. ఎవరితో? కొత్తోడితో. ఎవరితోట? అమ్మా ఉపవాస ప్రార్థనకు వచ్చింది, రాత్రి అంతా నిద్ర జాగారం చేసి చేస్తుంది దేవునితో సహవాసం చేయటానికి.
ప్రైజ్ ద లార్డ్. నీవు దేవునితో సహవాసం చేస్తే చనిపోయిన నీ ఆత్మ మరలా తిరిగి బ్రతుకుతుంది. గట్టి చెప్పకూడదు, దేవుని స్తుతిద్దాం. ఆమేన్. నువ్వు దేవునితో సహవాసం చేస్తే దేవునిలో ఉన్న జీవం దేవుడు నీకు ఇస్తాడు. ప్రైజ్ ద లార్డ్. నువ్వు ఎవరితో సహవాసం చేయాలా? దేవునితో. అయితే యేసు ప్రభు వారు 40 పగళ్ళు 40 రాత్రులు ఏ ప్రార్థన చేశారు? ఉపవాస ప్రార్థన చేశాడు. నరుడుగా ప్రార్థన చేశాడే కానీ దేవుడుగా ఆయన ప్రార్థన చేయలా. యేసు ప్రభు మానవ స్వభావం కలిగిన వ్యక్తి, దైవ స్వభావం కలిగిన వ్యక్తి. పూర్తిగా నరుడు, పూర్తిగా దేవుడు. నరుడుగా దేవుడుగా ఉపవాసం చేయాల్సిన అవసరం లేదు. దేవుడుగా దైవ స్వభావంలో ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. ఆయన నరుడుగా దైవ చిత్తమును నెరవేర్చుటకు వచ్చాడు కాబట్టి 40 పగళ్ళు 40 రాత్రులు ఆయన ప్రార్థన చేశాడు. మనము దేవుళ్ళం కాదు, పుట్టుకతోనే పాపాత్ములం. కాబట్టి ప్రతి ఒక్కరు, నరుడుగా పుట్టిన ప్రతి ఒక్కరు 40 పగళ్ళు 40 రాత్రులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలా? ఏం చేయాలండి? గట్టి చెప్పాలి, గట్టి చెప్పాలి. ప్రార్థనలో నువ్వు దేవునితో సమయాన్ని గడుపుతున్నావు. చదువమ్మా. 40 రేయింబవళ్ళు 40 రేయి పగళ్ళు ఉపవాసములతో గడిపిన పిదప, ఉపవాసముతో గడిపిన తర్వాత ఆయన ఆకలి గొనెను. తర్వాత చదవమ్మా. అంతటా సైతాను ఆయన ఇప్పుడు చూడండి జాగ్రత్తగా. అంతటా సైతాను ఆయన దగ్గరికి వచ్చి, నీవు దేవుని కుమారుడివైనచో ఈ రాళ్లను రొట్టెలుగా మారునట్లు ఆజ్ఞాపింపుమని. చాలమ్మా. ఉపవాస ప్రార్థన 40 పగలు 40 రాత్రులు. ఆహారం, ఆత్మ బలపడింది, శరీరం బలహీన పడిపోయింది. ఈ లోపున నీ శరీరం ఎప్పుడైతే బలహీన పడిపోతుందో సాతాను కూడా అడుగుతున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? నువ్వు దేవుడు కదా, ఈ రాళ్లను రొట్టెలుగా మార్చుకొని తినన్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. సాతాను శోధన. ఏ శోధన అండి? ఎవరికి శోధన? ప్రార్థన చేసే వాళ్ళక, ప్రార్థన చేయని వాళ్ళక, దేవుని సన్నిధిలో ఉన్న వాళ్ళకి, ఇంట్లో పడుకున్న వాళ్ళక. నువ్వు దేవుని సన్నిధిలో ఉంటే నీకు శోధన తప్పదు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. యేసయ్య ఆకలిగొని ఉండటం, సాతానుగాడు రావటం, నువ్వు దేవుడు కదా అంటాం, రాళ్ళను రొట్టెలుగా మార్చుకొని తినమంటాం. ప్రైజ్ ద లార్డ్. అయితే యేసయ్య రొట్టెలకు లొంగిపోయాడా? లొంగల. మనమైతే లొంగిపోతాం ఈజీగా. అంత ప్రార్థన చేస్తాం కదా. చివరిలో భోజనాలు అనుకో, లైన్లో రండి అంటే లైన్లో ఎవరు రారు, ఎగబడతారు ఒకళ్ళ మీద ఒకళ్ళు. కానీ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు ఏమన్నా తెలుసా? మానవుడు కేవలం రొట్టె వలన జీవించడు, కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన. ఇందులో లోతైన అర్థం చెబుతా వినండి. సాతానుగాడు వేసే ప్రతి బాణాన్ని నువ్వు తిరిగి కొట్టాలంటే నీ ఆత్మ బలంగా ఉండాలా? ఏం బలంగా ఉండాలా? అర్థమైంది నేను చెప్పేది? సాతానుగాడు ఏదో ఒక విధంగా శోధిస్తూనే ఉంటాడు. భోజనం రూపంలో, ఆస్తి రూపంలో, పురుషుడు రూపంలో, స్త్రీ రూపంలో, సినిమా రూపంలో, డబ్బు రూపంలో, పదవి రూపంలో, అందం రూపంలో, హోదా రూపంలో ఏదో ఒక విధంగా సాతానుగాడు నిన్ను శోధిస్తూనే ఉంటాడు. సాతాను నిన్ను ఎప్పుడైతే శోధిస్తుందో ఆ సాతానుగాడి బాణాన్ని నువ్వు తిరిగి కొట్టాలంటే నీ ఆత్మ బలంగా ఉండాలా. నీ ఆత్మ బలంగా ఉండాలంటే యేసయ్యలాగా ఈ 40 రోజులు ఏం చేయాలా అమ్మా? ఏం చేయాలి? ఏ ప్రార్థన? ఏ ప్రార్థన? గట్టిగా ఏ ప్రార్థన? ఫస్ట్ కళ్ళతో ఉపవాసం. దేంతో ఉపవాసం? దయచేసి రేపు నుంచి ఎవరు కళ్ళు తిరగాకనమ్మా. దేంతో ఉపవాసం? కళ్ళుతో ఉపవాసం. కళ్ళతో ఉపవాసం అంటే ఏంటి తెలుసా? ఫోన్ చూడకుండా ఉండటమే కళ్ళతో ఉపవాసం. సీరియల్ సమ్మక్క సారక్క నీ అక్క అనే సీరియల్ చూడకుండా ఉండటమే ఉపవాసం. అర్థమైందా? అవి లేకుండా మనం ఉండలేం.
ఉపవాసం ఏంటో తెలుసా? చూడండి, ముందు ఫోన్లో చూస్తారు. ఫస్ట్ ఏంటి? యూట్యూబ్లోకి వెళ్తారు. యూట్యూబ్లో నుంచి ఇన్స్టాగ్రామ్లోకి వెళ్తారు. ఇన్స్టాగ్రామ్లో నుంచి ట్విట్టర్లోకి వెళ్తారు. ట్విట్టర్లో నుండి ఫేస్బుక్లోకి వెళ్తారు. అన్నిటికి వెళ్ళి చివరికి ఎక్కడికి వెళ్తారో మహానుభావులు, ఇట్లాంటి పనికిమాలి సినిమాలు చూడకుండా ఉండటమే ఉపవాసం అంటే. అర్థమైందా? బస్ స్టాండ్లో పడుకునేవాడు రోజుకు ఒక్కసారే తింటున్నాడు, నువ్వు కూడా ఒక్కసారే తింటున్నావు. ఇది కాదు ఉపవాసం అంటే. పాపం చేయకుండా ఉండటమే ఉపవాసం అంటే. పాపం చూడకుండా ఉండటమే ఉపవాసం అంటే. నీ సెల్ ఫోన్లో నగ్నంగా, అసభ్యంగా, అవమానంగా ఎలాంటి పనికి మాలిన వీడియోలు, బొమ్మలు చూడకుండా ఉండటమే నిజమైన కళ్ళతో నువ్వు చేసే ఉపవాసం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దావీదు కళ్ళతో ఉపవాసం చేయలేకపోయాడు, అందుకే పక్క మట్టి స్త్రీ వైపు తొంగి చూశాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. సంసోను కళ్ళతో ఉపవాసం. మీకు సీక్రెట్ చెబుతా, వినండి. పురుషులకైనా స్త్రీలకైనా బాగా వినండి అమ్మా. అందం ఏంటిది? అందం. 16 ఏళ్ల వయసులో అందం 25 ఏళ్ల వయసుకు వచ్చేసరికి భలే ఉంటుంది. ఎంత బాగుంటుందంటే నిగనిగలాడే మామిడికాయలా ఉంటుంది అనమాట. 25 ఏళ్ల వయసులో అందం 30 ఏళ్ల వయసుకు వచ్చేసరికి మంచి వయసులో ఉంటే అందంగా ఉంటారు. అప్పుడు బెల్లం దగ్గరికి ఈగలు వచ్చినట్టుగా, తేనె దగ్గరికి ఈగలు వచ్చిన అందరూ వస్తారు. 40 ఏళ్ళకి ముడతలు పడుతూ ఉంటుంది అనమాట. నీ వైపు ఏ ఊరు తగ్గి చూడరు. నిన్ను చూసి రాలా, ఏం చూసి వచ్చారు అమ్మా? మాయలోకం, మాయాలోకం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి దేంతో ఉపవాసం చేయాలా? గట్టి చెప్పండి. అయ్యా పోగానే ఇక ఈ 40 రోజులు మేము సీరియల్ చూడమయ్యా అన్నమాట సపడ కొట్టండి. చూసారా చూసారా? కొట్టడం మనకంత లేదు. అంటే నువ్వు ఎంతసేపు ప్రార్థనలో పాల్గొని ఇంటికి వెళ్ళినాక సీరియల్ చూడలేకుండా ఉన్నావంటే నీ ఆత్మ బలహీనంగా ఉంది, నీ శరీరం చాలా బలంగా ఉంది. నీ శరీరం బలంగా ఉండి నీ ఆత్మ బలహీనంగా ఉందంటే నువ్వు సరిగా ప్రార్థన చెయ్యటల్లా. ప్రైజ్ ది లార్డ్. అందుకే పౌలు గారు ఒక మాట అంటారు. ఏమంటారో తెలుసా? ఎఫెసీయులకు రాసినటువంటి లేఖలో చూడండి, 6వ అధ్యాయంలో 16వ వచనం చూడండి. పునీత పౌలు గారు ఎఫెసీయులకు రాసిన లేఖ 6:16. అన్ని సమయములందును దుష్టుడు ప్రయోగించు అగ్ని బాణములను. చూడండి జాగ్రత్తగా. దుష్టుడు ప్రయోగించే అగ్ని బాణములను. దుష్టుడు అనగా సాతానుగాడు యేసు ప్రభు వారు ఉపవాసం చేసిన సమయంలో 3 బాణాలు వేశాడు. ఎన్ని బాణాలు? 3 బాణాలు. మొదటి బాణం రొట్టె రూపంలో వేశాడు. రెండవ బాణం ఆస్తి రూపంలో వేశాడు. మూడవ బాణం ఇంకో రూపం ఏంటో తెలుసా? బెట్టింగ్, పందెం. ఎన్ని బాణాలు వేశాడు సాతానుగాడు? మొదటి బాణం రొట్టెలు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తిండికి ఆశపడి జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు పనికి మాలినోడు. ఎవడాడు? అమ్మా ఏసావు. దేనికోసం? జ్యేష్ఠత్వము దేవుడిచ్చే బహుమానం, జ్యేష్ఠత్వం దేవుడిచ్చే అధికారం, జ్యేష్ఠత్వం దేవుడిచ్చే ఆశీర్వాదం. అయితే ఆకలేసింది. అయ్యా మరి నాకు ఆకలేస్తుంది, అన్నం పెట్టని యాకోబుని అడిగితే నీ జ్యేష్ఠాధికారం నాకు ఇవ్వు అన్నాడండి. కానీ యేసు ఏమన్నాడు తెలుసా? మానవుడు కేవలం రొట్టె వలన బతకడు. జ్యేష్ఠాధికారం పొందుకున్నాడు. ఇంటిలో ప్రథమ ఫలం దేవుడిది, జంతువుల ప్రథమ ఫలం దేవుడిది, పశువులకు పుట్టిన ప్రథమ ఫలం దేవుడిది, ఆ చెట్టుకు వచ్చిన ప్రథమ ఫలం దేవుడిది. అదేవిధంగా ప్రథమ ఫలం అనేది దేవుడిచ్చిన అధికారం. ఆ అధికారాన్ని తిండికి అమ్మేసుకున్నాడు. ఈ రోజున మన బుద్ధి ఎక్కడ బయటపడది? ప్రార్థన కాడ బయటపడదు. మన బుద్ధి ఎక్కడ బయటపడుతుందో తెలుసా? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దివిస ప్రసాదం పంచిపెట్టేటప్పుడు చివరిలో జనం ఎక్కువైతే ఫాదర్లు ఏం చేస్తారు తెలుసా? ముక్కలు చేసి ఇస్తారు. ఏంటి ఫాదర్ గారు మాకు పూర్తిగా ప్రభు శరీరం ఎవరిని అడిగారా? అవ్వలే. భోజనాల లైన్లో అయితే నాకు టమాటా కూర రాలా, మామిడికాయ పచ్చడి రాలా, చివరికి సాంబార్ రాలా, నా నెత్తిన పోయిలా.
అర్థమైందా? మీరందరూ ఏ ప్రియులు? భోజన ప్రియులు. సాతానుగాడి వేసే ప్రతి బాణాన్ని తిప్పి కొట్టాలి అంటే నీ ఆత్మ చాలా బలంగా ఉండాలా. నీ ఆత్మ బలంగా ఉండాలంటే ఉపవాస ప్రార్థన చేయాలి. నువ్వు ఎప్పుడైతే ఉపవాస ప్రార్థన చేస్తావో నీ దేహాన్ని రోట్లో వేసి, చెప్పండి, రోట్లో వేసి పచ్చడి, ఇప్పుడు పచ్చడి దంచేవాళ్ళు ఎవరు ఉండారులే, అంతా మిక్సీ వేయటమే, గీ 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 అయిపోయి సుఖపడిపోయారు. రోగాలు కూడా ఎక్కువైతున్నాయి. రోట్లో పచ్చడి దంచేదే కదా. అలాగే ఉపవాస ప్రార్థన నువ్వు చేస్తున్నామంటే నీ దేహాన్ని రోట్లో వేసి దంచుతున్నావు అన్నమాట. ఎప్పుడైతే నీ దేహం బలహీనపడుతుందో నీ ఆత్మ ఏమవుతుంది? బలపడుతుంది. నీ ఆత్మ ఎప్పుడైతే బలపడుతుందో సాతానుగాడు నీ మీద ప్రయోగం చేసే ప్రతి బాణాన్ని నువ్వు తిప్పి కొట్టగల. మొదటి బాణం, ఇదిగో నీకు ఆకలేస్తుంది కదా, ఈ రాళ్ళను రొట్టెలుగా మార్చుకొని తిను అంటే యేసయ్య ఏమన్నాడు తెలుసా? నా దేహం నాకు ముఖ్యం కాదు, నా ఆత్మ నాకు ముఖ్యం అన్నాడు. నువ్వు ఇచ్చే రొట్టెతో నా శరీరం బ్రతుకుతుంది, కానీ ఈ వాక్యముతో నా ఆత్మ బ్రతుకుతుంది అన్నాడండి. ఈరోజున ఎంతమంది చెబుతాడు ప్రైజ్ ది లార్డ్? ఎంతమంది చెబుతారు నాకు రొట్టె ముఖ్యం కాదు, ఆహారం ముఖ్యం కాదు, నా దేవుడే నాకు? ఉన్నారా ఎవరైనా ఎట్లాగానే వాళ్ళు? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మనిషి బుద్ధి అంట ఒక చోట బయటపడిద్దట. ఎక్కడట మనిషి బుద్ధి బయటపడేది? ఎక్కడ? గట్టి చెప్పాలా? తిండి కాదమ్మా, డబ్బులు. అన్నదమ్ముల మధ్య గొడవలు వచ్చేది డబ్బు కాడే. చివరికి భార్యాభర్తల మధ్య గొడవ వచ్చేది డబ్బులు కాడే. మళ్ళీ ఇక్కడికొచ్చి అక్కడేమో ఆవిడ, ఇక్కడేమో ఇతడు ప్రార్థన చేస్తారు. నీవు రావాలేసయ్యా, అప్పులు పోవాలేసయ్యా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరి యేసయ్య ఏమన్నాడు చూడండి, 4వ అధ్యాయం 4వ వచనం, మానవుడు కేవలం రొట్టె వలనే జీవించడు, కానీ దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన. అమ్మా, నీ ఆత్మ బ్రతికి ఉండాలి అంటే వాక్యమును తినాలే. నీ ఆత్మ బ్రతికి ఉండాలి అంటే, నీ ఆత్మ జీవము కలిగి ఉండాలంటే, నువ్వు ఆత్మలో బలపడి ఉండాలి అంటే తినాల్సింది రొట్టె కాదు, తెచ్చుకోవాల్సింది షుగర్ కాదు. 16 ఏళ్ళకి షుగర్, 12 ఏళ్ళకి బీపీ, 60 ఏళ్ళకి సమాధి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నా ప్రశ్న, నువ్వు దేని మీద ప్రేమ చూపిస్తున్నావు? నువ్వు ఎవరి మీద ప్రేమ చూపిస్తున్నావు? ఒకసారి ఆలోచన చేయండి ప్రేమైన దేవుని బిడ్డలారా. జీవాహారం, జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన జీవాహారం, జీవాహారం. చమకొడుతూ ప్రేమతో స్వీకరించరారండి భక్తులారా. ప్రేమతో విశ్వాసముతో స్వీకరించరారండి భక్తులారా. జీవాహారం, జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. ఆత్మల ఆకలి తీర్చును ఈ ఆహారం, తీర్చును ఈ ఆహారం. పరలోక రాజ్యము చేర్చును ఈ ఆహారం. ఏ ఆహారం? నువ్వు కింద కూర్చుంటే ఊరుకోరు, పక్కన ఎత్తుకోవాలి తాళం. ఏ ఆహారం అమ్మా? ఏ ఆహారం? రొట్టె, ప్రభు శరీరక్తాళ్ళ. గట్టి చెప్పాలి. చూసారా, మీరు చాలా వెనకబడిపోయినారు. ఎందులో? జీవాహారంలో. ప్రభు అంటున్నాడు, ఆత్మను పొందుకున్న ప్రభు, నీ రొట్టె నాకు అవసరం లేదు, నీ భౌతికమైన ఆహారం నాకు అవసరం లేదు, నా వాక్యం ఉంటే చాలు, ఆ వాక్యమే నన్ను బ్రతికిస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ రోజున నువ్వు దేనికోసం ప్రాకులాడుతున్నావో, అందుకే మత్తయి శుభవార్తలో 6వ అధ్యాయం చూద్దామా? మత్తయి శుభవార్త 6వ అధ్యాయం
తీసారా? 1వ వచనం చదవండి. మనుషుల కంట బడుటకై. ఒక నిమిషం ఆగు తల్లి. మత్తయి శుభవార్త 6వ అధ్యాయము 25వ వచనము. కావున తినుడు ఏమి తినుదమో. కావున వినండి, ఏమి తినేదమా, ఏమి త్రాగుదమా, ఏమి త్రాగేదమా, ఏమి ధరింతుమా అని కలత చెందకు. ఏమి తినేదమా, ఏమి తాగేదమా, ఏమి ధరించుమా అని కలత చెందకు. పరలోక రాజ్యం. కాబట్టి ఏం తినాలా? మన ప్రాబ్లం అంతా ఇది. రేపొద్దున ఏం టిఫిన్ కట్టాలా, రేపొద్దున క్యారేజ్లోకి పచ్చడి వేసుకెళ్ళాలా, గుడ్డు వేసుకోవాలా, చికెన్ వేసుకెళ్ళాలా, మన బాధ అంతా ఇదే. దేవుని స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నిజంగా దేవుని మీద ప్రేమ నీకుంటే, నిజంగా దేవుడే నీ ఉంటే, నీవు దేవుని బిడ్డలారా ఆత్మతోనే బ్రతుకుతావు, దేవుని వాక్యముతోనే బ్రతుకుతావు. గడిచప్పుడు కూడా దేవుడి స్థితిద్దాం. మీ అందరికీ ఓ సాక్ష్యం చెబుతా, వినండి. ఒక సాక్ష్యం. ఒకసారి ఒక సహోదరి, ఎవరండి? ఒక సహోదరి, నేను చదువుకునే రోజులవి, బ్రదర్గా ఉన్న రోజులవి, ఒక సహోదరి ఫోన్ చేసి ఏడుస్తూ తన బాధను చెప్పుకున్నారు. బ్రదర్ గారండి నా సమస్య ఇదండి, నా ఇబ్బంది ఇదండి, నా జీవితం ఉంటుందో ఊడుతుందో నాకు తెలియదండి, ఏం చేయాలో అర్థం కావట్లేదంటే నేను ఆ సిస్టర్ గారికి చెప్పాను, సిస్టర్ గారండి మరి మీరేం బాధపడకండి, మీరేమి భయపడకండి, మీరేమి దిగులు పడకండి, నిన్ను పిలిచిన దేవుడు గొప్పవాడు, నిన్ను మలిచిన దేవుడు గొప్పవాడు, కాబట్టి ఆయన నిన్ను దీవించి కాపాడతారంటే బైబిల్లో మాటలు విన్నాం కానీ దేవుడు నా జీవితంలో అద్భుతం చేయలేదండి అన్నారు. ప్రైజ్ ద లార్డ్. ఇదే మాట అన్నారు. నేనేం చేయాలో అర్థం కాల. అప్పుడు నాలో నేను అనుకున్నాను, ప్రభువా ఆ బిడ్డకి మంచి సమాధానం వచ్చే వరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తా. ఎన్ని నెలల ఉపవాసం ఉన్నాను తెలుసా? 6 నెలల ఉపవాసం ఉండ. ఎన్ని నెలలు? ఒక్క పూట మాత్రమే తినేవాడిని, మధ్యాహ్నం మాత్రమే తినేవాడిని, ఉదయం మంచినీళ్ళు తాగేవాడిని, సాయంత్రం టీ కాఫీ తాగుతూ ఉండేవాడిని. 6 నెలలు ఇలా ప్రార్థన చెయ్యగా ఒక రోజున నా దగ్గరకు వచ్చి అడిగారు. ఏమన్నారు తెలుసా? బ్రదర్ గారు మీకు ఫోన్ వచ్చిందన్నారు. నాకు ఫోన్ చేసేవాళ్ళు ఎవడో, ఇదే మాట, నాకు ఫోన్ చేసేవాడు ఎవడో లేడన్నాను. చివరికి ఫోన్ తీసుకొని మాట్లాడితే అప్పుడు వాళ్ళు అంటున్నారు, అయ్యా నా జీవితం అంతా సత్యపడింది, నా జీవితంలో నేను అనుకున్నదంతా జరుగుతుంది, నేను అనుకున్నదంతా సక్రంగా ముందుకి సాగుతుంది. అప్పుడు దేవుడికి నేను సాక్ష్యం చెప్పా, అయ్యా నా ఉపవాస ప్రార్థన విన్నందుకు నీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. గడిచప్పుడు కూడా దేవుడు స్తుతిద్దాం. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే బిడ్డలారా, ఉపవాస ప్రార్థన చేసినప్పుడు నీ ఆత్మ బలపడ్డప్పుడు సాతానుగాడు వేసే ఎలాంటి బాణమైనా నువ్వు తిప్పికొట్టగలుగుతావు. సాతానుగాడు వేసిన మొట్టమొదటి బాణం ఏంటో తెలుసా? రొట్టెలను తినమన్నప్పుడు యేసయ్య తెలుసా? మానవుడు కేవలం రొట్టె వలన జీవించడానికి పలుకుతున్నారు. ఈ రోజున నీ ఆత్మ బ్రతికే ఉందా? నీ ఆత్మ బ్రతికి ఉండాలి అనగా దేవుని వాక్యమును తినాలి. ఏం తినాలండి? నీ వాక్య మధురం, నీ పలుకే అమరం, నా త్రోవకు వెలుగు. నీ వాక్యము, నీ వాక్య మధురం, నీ పలుకే అమరం, నా త్రోవకు వెలుగు. నీ వాక్యము. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నీ ఆత్మ బ్రతికి ఉండాలి అంటే నువ్వేం తినాలండి? పౌలు గారు ఏమన్నారు తెలుసా? దేవుని వాక్యాన్ని దేంతో పోల్చారు చెప్పండి? దేవుని వాక్యమును 2 అంచుల ఖడ్గంతో పోల్చారు. పేతురు గారు దేవుని వాక్యాన్ని పాలతో పోల్చారు. దావీదు గారు దేవుని వాక్యాన్ని తేనెతో, తేనె కన్నే తీయనైనది ఉందా లేదా? కాబట్టి దేవుడి వాక్యాన్ని మొదటి నుండి చూసినట్టయితే మనం తినాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.
ఇంకో ప్రశ్న మిమ్మల్ని అడిగితే చెప్పండి, మీకు ఏదన్నా కష్టం వచ్చిందనుకోండి, మీకు ఏదన్నా బాధ వచ్చిందనుకోండి, దేవుణ్ణి దూషిస్తారా, దేవుణ్ణి మహిమపరుస్తారా? దేవుణ్ణే మనం ఎక్కువ దూషిస్తూ ఉంటాం. అందుకే హెబ్రీయులకు రాసినటువంటి లేఖలో 4వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. 4వ అధ్యాయం 12వ వచనం. హెబ్రీయులు 4:12. దేవుని వాక్కు సజీవమును చైతన్యమును, అది పదునైన 2 అంచుల ఖడ్గము కంటెను పదునైనది, జీవాత్మల సంయోగ స్థానములోకి కీళ్ళు మధ్య కలిలే వరకు. మళ్ళా చదువుదామా ఫస్ట్ నుంచి. దేవుని వాక్కు సజీవమును, మొదలు దాకండి, సజీవమైనది. ఏమైంది? నీ ఆత్మ బ్రతికి ఉండాలి అంటే సజీవమైన దేవుని వాక్యమును నీవు తినాలి. ప్రైజ్ ది లార్డ్. ఆయన మాట ఆమె చెవిని తాకగానే సమాధిలో ఉన్న లాజరు తిరిగి బయటికి వచ్చాడు. చనిపోయినటువంటి వారి దేవుని స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. జక్కయ్య దిగిరా అన్నాడు. ఎవరంది? యేసయ్య. యేసయ్య మాట చనిపోయిన జకరియా ఆత్మను చేరింది. అప్పటి వరకు జకరియా లోకమంతా డబ్బు 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 డబ్బు. ఎప్పుడైతే జీవము కలిగిన దేవుడు చనిపోయినటువంటి నిర్జీవముతో ఉన్న జకరియా ఆత్మను పిలిచాడో ఆత్మ మరలా తిరిగి బ్రతికిందండి. ప్రైజ్ ది లార్డ్. యాయిరో, నీ కూతురు చనిపోయింది, గురువు గారిని కష్టపెట్టమాక అన్నారు. యేసయ్య వెళ్ళాడు, చెయ్యి పట్టుకున్నాడు, తల్లి తాకుమి అన్నారు. జీవము కలిగిన జీవాధిపతి మాట ఆ బిడ్డ చెవిని తాకగానే ఆ బిడ్డ ఆత్మ మరలా తిరిగి బ్రతికింది. దేవుని వాక్యము నిన్ను బ్రతికిస్తుంది. చనిపోయిన నీ ఆత్మకి ఊపిరి పోస్తుంది. అందుకే దేవుని వాక్యము సజీవమైనది. సజీవమనగా మరణము లేనిది, సజీవమనగా అంతము లేనిది, సజీవమనగా గాలికి కొట్టుకోపోనిపోంది, మంటల్లో కాలిపోంది, నీళ్ళల్లో మునిగిపోంది. సజీవమైనది, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉండేది దేవుని వాక్యం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. యేసయ్య ఏమన్నారు తెలుసా? మన్నాలాగా పాడైపోయే ఈ భోజనం నాకొద్దు, సజీవమైన దేవుని వాక్యము నాకు కావాలి. ఈరోజున సజీవమైన దేవుని వాక్యం కావాలని కోరుకునేవాళ్ళు గట్టి చప్పుడు కూడా దేవుని స్తుతిద్దామా? ఒక ప్రశ్న, అయ్యా కనీసం బైబిల్ ఒక్కసారైనా చదివే వాళ్ళ చేతుల పైకి లేపండి. చూసారా? ఈ మధ్యలో మొగల్ రేకులు సీరియల్ 2వ వస్తుంది, మేము 2వ చూస్తున్నాం అన్నవాడి చేతుల పైకి లేపండి. అవును, నిజం ఒప్పుకుంది. చూసారా? అందరు దొంగలే, ఎవరు ఒప్పుకోలే. నిన్న రీసెంట్గా ఒకళ్ళు ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఫాదర్ గారండి సంక్రాంతి ఏమొచ్చింది, సంక్రాంతి ఏదో వచ్చిందన్నారు. సినిమా చూడండి అన్నాను. నువ్వు చూసావంటే ఇది 4వసారి. నేనేమన్నా బైబిల్ ఎన్నిసార్లు చదివావంటే మీతో మాట్లాడటం ఇదే కష్టమయ్యా. దేవుడు ఆశీర్వదించాలా, దేవుడు భర్తను మార్చాలా, దేవుడు భార్యను మార్చాలా, దేవుడు బిడ్డలు మార్చాలా, దేవుడి స్థితిగతులను మార్చాలా, దేవుని బిడ్డలారా. కానీ నువ్వు బైబిల్ చదవవో, నీ ఆత్మ నిర్జీవంగా లేనప్పుడు నీ ఇంట్లో మార్పు అనేది. జీవమునిచ్చిన పరమపిత నీకే స్తుతి ఆరాధన, రక్తము చింది రక్షించిన యేసుక్రీస్తు ఆరాధన. ఈ పాట నాకు వచ్చన్న వాళ్ళ చేతుల పైకి లేపండి. నేనేమన్నా మీకు రాదా? మరి లేపండి, చేతులు లేవా? ఈ పాట వచ్చన్నవాడు వెరీ గుడ్. జీవమునిచ్చిన నేను దించమన్నాను. చేతుల పైకి లేపండి. అమ్మాయి, ఓ అక్క, ఓ నల్లక్క, చేతుల పైకి లేపు. దేవుని స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికి పాట వచ్చుగా. ఏం పాట? జీవముని పరమపిత నీకే స్తుతి ఆరాధన. ఆగండి, నీలో జీవం ఉందా? పాడారుగా, పాట వచ్చుగా. మరి నీలో జీవము ఉందా లేదా? నాలో ఉన్న ఊపిరి నీ
ఇచ్చిన అవునా అవునా దేవుడు పెట్టిన ఊపిరి నీలో ఉంది, దేవుడిచ్చిన జీవం నువ్వు ఉంటే సాతాను గాడంతా పరిగెడుతున్నా. ఎందుకు? నీవు లేకుండా నేనుండాలేను, నాకున్నావన్నీ ఓ బావా. నా ప్రాణమా నా సర్వమా నా ఊపిరి నీవేసయ్యా. ఆగండి, నువ్వేవో బావా. ఇది పాట బాగుంది, నీలో జీవం లేదు. పాట బాగుంది, నీలో ఊపిరి లేదు. పాట బాగుంది, నీలో రక్షణ లేదు. పాట బాగుంది, నీలో దేవుడే లేనప్పుడు ఎందుకమ్మా ఇక్కడ? ప్రైజ్ ది లార్డ్. మళ్ళీ పాట పాడతారు, జీవనదిని. పాడండి. అసలుకి ఆ పాటలు ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసా? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున ఇక్కడికి ప్రార్థనకు రావాలి. ఉదయం 3 పూజలు అయిపోయిన తర్వాత కూర్చొని, ప్రభువా నేను ఉపవాసం ఉంటున్నా 40 పగళ్ళు 40 రాత్రులు. ఏంటయ్యా ఆశీర్వాదం అంటే, భగవంతుడు నాకు ఇచ్చిన సందేశం ఏంటో తెలుసా? నీ ఉపవాసం ఉంటే ఇదిగో ఆత్మ అభిషేకాన్ని పొందుకుంటావు, ఆత్మలో బలాన్ని పొందుకుంటావు, సాతాను గడేసే ప్రతి బాణాన్ని తిప్పుకొడతాం అన్నాడు. ఏంటయ్యా ఆ బాణం అంటే? ఉదాహరణకి చూడు, సాతానుగాడు రొట్టెనిచ్చి తినమన్నాడు. నాకు రొట్టెద్దు, వాక్యం ఉంటే చాలు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. జుంటి తేనె తీపి కన్న, గున్న మామిడి పండు కన్న, పాలు పెరుగు వెన్న కన్న మధురమని. చదవకూడదు. పాలు పెరుగు వెన్న కన్న మధురమని వాక్యం. నీ వాక్యమే మా జ్యోతివై, నీ వాక్యమే మా జ్యోతివై. నన్ను నడిపించు, నన్ను నడిపించు నా బాల యేసువా. నన్ను నడిపించు, నన్ను నడిపించు నా బాల యేసువా. చుంటి తేనె తీపి కన్నా, ఉన్న మామిడి పండు కన్నా, పాలు పెరుగు. ఆ మహానుభావుడు రాశాడు, మీరు పాడారు, అందులో టేస్ట్ మీకు తెలియదు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. పోయిన శనివారం రోజు, శుక్రవారం రోజు నైట్ విశాఖపట్నంలో ఉన్నటువంటి విశాఖ రిట్రీట్ హౌస్కి ఆల్ నైట్ ప్రేయర్కి వెళ్ళాను. హడావుడిలో మర్చిపోయి బైబిల్ వదిలిపెట్టి వచ్చేసానండి. ఏం వదిలిపెట్టొచ్చా? బైబిల్ వదిలిపెడితే నాకు ఏడుపు వచ్చిందండి. నా కళ్ళల్లో ఏడుపు తప్ప ఏమి రావట్లా. వెతుకుతున్నా, రూమ్ అంతా వెతికా, ఆఫీస్ అంతా వెతికా, నా బైబుల్ నా బైబుల్ నా బైబుల్ అని వెతికా. ఎందుకనగా నా బైబులే నాకు ఆయుధం, నా బైబులే నా ప్రాణం, నా బైబులే నా జీవం, నా బైబులే నా దేవుడు. నా బైబుల్ లేకపోతే నేను లేను. ప్రైజ్ ది లార్డ్. ఆ బైబుల్ దగ్గరగా 16 సంవత్సరాల నుంచి వాడుతున్నా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆ బైబులే నన్ను ఈ రోజున ఇక్కడ నిలబెట్టింది. దేవుని స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. యేసయ్య ఉన్నాడు తెలుసా? ఓ పిచ్చి సాతానా, నీ మందు నాకొద్దు, నీ మ్యాన్షన్ హౌస్ నాకొద్దు, నీ బీర్ నాకొద్దు అనే పురుషులు ఎవరు ఉన్నారేడా? ఎవరు లేరు. ఈరోజు చాలామంది ఫాదర్ గారు రండి, మాలయ్యండి అంటే అందరి దగ్గర సువాసన వస్తుందంటే, బాబు మీరు ఏ సెంటు బాబు కొట్టేదని అడిగానంటే, ఏ సెంటు కొట్టేదని అడిగితే వాళ్ళు ఏమన్నారు తెలుసా? ఒకటేమో మ్యాన్షన్ హౌస్, ఇంకోటేమో కింగ్ ఫిషర్ అట్ట, ఇంకొకటేమో గోల్డ్ ఫ్లాక్. ఏ ఫ్లాక్? గోల్డ్ ఫ్లాక్ అంటే తెలుసు కావా, మన తాగినట్టున్నావుగా. దేవుడి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కనుక దేవుని వాక్యము సజీవమైనది. ఒక ఆత్మ బ్రతికి ఉండాలంటే నువ్వు ఏ విధంగా అయితే రోజుకు 3 సార్లు శరీరం కోసం తింటున్నావో, నీ ఆత్మ బ్రతికి ఉండాలంటే, నీ ఆత్మ జీవం కలిగి ఉండాలంటే సజీవమైన దేవుని వాక్యమును తినాలే.
ప్రైజ్ ద లార్డ్. మీకు ఒక సాక్ష్యం చెబుతాను, బైబిల్లో సాక్ష్యమే. అది ఒక లోయ, ఆ లోయ పేరు మృత లోయ. ఏ లోయ అండి? నిద్ర పెడతారు సరే, గట్టి చప్పుడు కొడదామా. చాలా మంచోడు, చాలా చాలా మంచోడు, నేను నమ్మిన చప్పుడు కొట్టు. యేసుడు చాలా గొప్పోడు, చాలా ఆగు బ్రదర్, ఒక నిమిషం. అమ్మా చేతులు ఎవరికైనా ఇచ్చి వచ్చారా? కొద్దిగా కొట్టండి. 1వ తారీఖు పెన్షన్ తీసుకున్నారుగా, తీసుకోలే? మీకోసం ఫాదర్ గారు మనిషికి 1000 రూపాయలు దాచిపెట్టారు. వృద్ధులకు ముఖ్యంగా ముసలోడు ఎవరు బాగా కొడితే వాళ్ళకి 1000 రూపాయలు ఎత్తారంట. అంతా 1000 రూపాయల నోట్లే, చెల్లెలు ఉండదంట వాటికి. సరేనా? చాలా మంచోడు, చాలా చాలా మంచోడు. ఏనమ్మా ముందోడు, నేను కనపట్లేదు మీకు? కొట్టండి గట్టిగా. 1 2 3 స్టార్ట్. చాలా మంచోడు, చాలా చాలా మంచోడు, నేను నమ్మిన నా యేసుడు. అదే బ్రదర్, వెనకాల ఉన్న ముసలోడు కొట్టనయ్యా చేతిలో. ఇట్ట తీసి ఇట్ట తిప్పినాడు కొట్టాలా. చాలా 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 మంచోడు, చాలా 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 గొప్పోడు. ఆగండి, మీ వడియాలు, మీ అప్పడాలు, మీ పూరీలు మాకొద్దు అమ్మ, వద్దు. ఫాదర్ గారు పాప నేను వచ్చేవరకు ఎట్టో ఒకటి లాగిచ్చారు. ఇప్పుడు ఎంత కష్టం ఉంది నాకు అర్థమవుతుంది. ఈవేంద కండం ముందుకు ముసుగేసుకొని నిద్రపోతుంది మా తల్లి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. సరేనా? ఇప్పుడు ఎవరైతే మరి చప్పట్లు కొట్టరో, చేతులు ఊపరో, గట్టి కొట్టరో, వాళ్ళకి మైక్ ఇచ్చి నేను పాడమన్న పాట మీరు పాడాలి, నేను ఏమన్న స్టెప్ మీరు వేయాలి. అందుకే మర్యాద కొట్టండి. 1 2 3 స్టార్ట్. చాలా మంచోడు, చాలా చాలా ఆమె ఎవరో ముక్కుకి గుడ్డాటం పెట్టుకుందామా? ఆక్సిజన్ కావాలి తల్లి, వదిలేమ్మా. మళ్ళీ ఆల్ నైట్ ప్రేయర్కి పోయాను, ఇక్కడ పోయానంటే మళ్ళీ ఫాదర్ గారు చెడ్డపోయారమ్మా. చప్పడు కొడి తల్లి. 1 2 3 స్టార్ట్. చాలా మంచోడు, చాలా చాలా మంచోడు, నేను నమ్మిన నా యేసుడు. చాలా గొప్పోడు, చాలా చాలా గొప్పోడు, నాకు దొరికిన నా యేసుడు. చాలా 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 మంచోడు, చాలా 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 గొప్పోడు. చాలా 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 మంచోడు, చాలా 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 గొప్పోడు, చాలా మంచోడు. ప్రైజ్ ద లార్డ్. అందరూ వినండి. చాలా మంచోడు, చాలా చాలా మంచోడు అని నిద్ర రాకుండా అంట్లు గడుగుతుందంట భార్య. ఏం గడుగుతుంది? నైట్ అంతా జాగారం చేసింది కదా. చాలా మంచోడు, చాలా చాలా మంచోడు అని పాట పాడుతుందంట. ఈలోపు ఇంట్లో నుంచి బయటకు వచ్చాడట. ఏంది మా ఆవిడ రాగం తెస్తుందని చాలా మంచోడు. ఈలోపు బయటికి వెళ్ళి వచ్చేసాడట వాష్రూమ్కి, అయినా పాడుతుందంట. చాలా మంచోడు, చాలా ఇదే పాట పాడుతుందంట. ఈయన కోపం వచ్చి రోకల మండ తీసుకొని ఎత్తిన ఒకటేసిందట. రోకల మండ తీసుకొని, ముదరష్ట కూడా నీకేమన్నా పోయే కాలం వచ్చిందా? నువ్వెవడినో చాలా మంచోడు, చాలా మంచోడు, నాకంటే మంచోడు ఎవడే, నేను కట్టుకుంది నేను కాదంట. అయ్యా చాలా మంచోడు దేవుడు కాదు, నా యేసయ్య అందంట. చివరికి 2 ముక్కలు పాడగా మొత్తం పాడండి అమ్మ. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. పాడుకుందామా? చాలా 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 మంచోడు, చాలా 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 గొప్పోడు, చాలా 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 మంచోడు, చాలా 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 గొప్పోడు, చాలా మంచోడు, చాలా మంచోడు, చాలా చాలా మంచోడు, నేను నమ్మిన నా యేసుడు. చాలా గొప్పోడు, చాలా చాలా గొప్పోడు, నాకు దొరికిన నా యేసుడు. నా పాప శిక్షను తాను మోసెను, నా కొరకు
కొరకు కలువరిలో త్యాగమాయెను. నా పాప శిక్షను తాను మోసెను, నా కొరకు కలువరిలో త్యాగమాయెను. తన ప్రేమ వర్మలేనంతా, చేతలలో చూపలేనంతా, తన ప్రేమ వర్ణనాతీతం, తన జాలి వర్ణనాతీతం. చాలా 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 మంచోడు, చాలా 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 గొప్పోడు. ప్రైజ్ ది లార్డ్. మన ఆత్మ బ్రతికి ఉండాలంటే ఏం తినాలి? ఏం తినాలి? గట్టిగా చెప్పాలి. నీ వాక్యమే నన్ను. పాడారు కానీ చదివి ఉండరు, చాలాసార్లు పాడుంటారు. కాబట్టి యేసు దేవుని బిడ్డలారా, సాతానుగాడు వేసే ప్రతి బాణాన్ని ఆత్మీయమైన బాణముతో తిప్పి కొట్టడం నేర్చుకోవాలి. తిప్పి కొట్టాలంటే హృదయం నిండా బైబిల్ ఉండాలా, మైండ్లో బైబిల్ ఉండాలా, దేహం అంతా దేవుని వాక్యం ఉండాలా. హృదయం నిండా నీ ఉంటే వేరే. కాబట్టి సాతానుగాడు వేసిన మొదటి బాణం అయిపోయింది. రెండో బాణం చూద్దాం. రెండో బాణం మత్తయి శుభవార్త 4వ అధ్యాయము 5-6 వచనాలు. రెండో బాణం చూద్దాం. రెండవ బాణం. పిమ్మట సైతాను. బైబిల్ ఉన్న వాళ్ళు చూడాలమ్మా. వీళ్ళు తీట్లో నటిస్తున్నారు. సిస్టర్ గారండి తీయండి, మీరు తీయలా, నాకు అర్థమైంది. అమ్మ చదువు అమ్మా. పిమ్మట సైతాను. నువ్వాగక్క, ఏం తీసిద్ది? ఏ బైబిల్ అయినా పర్వాలేదు, నేను చెబుతా. చూసారా, తీయట్లేదు, నువ్వు తీయలేదు. నాటకాలు వేసేవాళ్ళు అందరూ ఏడా ఉండారు. బైబిల్ తీసిపెట్టారు కానీ వాక్యం చదవట్లా. మైండ్లోకి బాదండి. చదవండి, మీరు ఆగండి, మీరు చదవండి. పిమ్మట సైతాను ఆయనను దేవాలయ శిఖరమున నిలిపి, నువ్వు దేవుని కుమారుడివైతే కిందకు దూకుము. దేవదూతలు వచ్చి పట్టుకుంటారు. దీన్ని ఏమంటారు తెలుసా? లేటెస్ట్ భాషలో ట్రెండింగ్లో ఏమందంటే బెట్టింగ్. ఏంటి? బెట్టింగ్స్. నువ్వు దేవుడి బిడ్డవైతే మనం రెచ్చగొడతా ఉంటారు. ఇండియా గెలిసిద్దంటే పాకిస్తాన్ గెలిసిద్ది, ఇండియా గెలిసిద్దని 50,000, పాకిస్తాన్ గెలిసిద్దని 1,00,000. వీడికి ఇంటి మీద పైకప్పు ఉండదు. అర్థమైందా? నేను రాత్రి ఏదో మ్యాచ్ జరిగిందిగా. ఏ మ్యాచ్ జరిగింది? బెదర్లో చెప్పండి. బెట్టింగ్లు ఎక్కువైపోయినాయి ఈ రోజుల్లో. బెట్టింగ్ ఎక్కువైంది దేనివల్ల తెలుసా? ధనం మీద ఆశ. ఈజీగా సంపాదించాలి, సులువుగా సంపాదించాలా, కష్టపడకుండా సంపాదించాలా. సాతానుగాడు యేసు ప్రభుకి ఏ బాణం వేశాడు తెలుసా? నువ్వు దేవుడు కుమారుడు అయితే, మన భాషలో చెప్పాలంటే నువ్వు మగపిల్లగాడు అయితే, నీకు ధైర్యం ఉంటే, నీకు దమ్ము. ఇవన్నీ సాతానుగాడు మాటలు, దయచేసి నమ్మకాకండి అమ్మ. రెచ్చగొట్టే మగోళ్ళు ఉంటారు, రెచ్చగొట్టే ఆడోళ్ళు ఉంటారు. దయచేసి రెచ్చగొడితే రెచ్చిపోకాకండి. రెచ్చగొట్టే మాటలన్నీ ఎవరి వైపు నుండి వస్తాయి? సైతాన్. సైతాన్ మనమే, ఎవరే కాదు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ధనం మీద ఆశ ఎక్కువ. ఏమెక్కువ అండి? ధనం మీద ఆశతోటి నాకు తెలిసిన ఒక సహోదరుడు, దేవుని బిడ్డలారా, ఒక సహోదరుడు దగ్గర 50 లక్షలు అప్పు అయింది. ఎంత అయింది? ఏం చేసావరా 50 లక్షలు అప్పు అంటే, ఫాదర్ గారు మీరు కొడతారని చెప్పట్లేదండి. చెప్పురా పనికి మాలినోడా అన్న. నేనండి క్రికెట్ పెట్టండి, T20. ఏ20? ఇది టీ తాగటానికి డబ్బులు లేదు కదా, T20 అంట. ఏ20? T20లో బెట్టింగ్లు పెట్టానండి, డబ్బులు మొత్తం పోయినాయండి. ఈ రోజున లేటెస్ట్ ట్రెండ్ ఏంటో తెలుసా? ఆన్లైన్లో ప్యాకాట్ ఆడుతున్నారు. తెలుసా? మీ ఆయన ఆడుతున్నాడు, చూడలేదు మీరా? ఎందుకు చూస్తారు? ఆ మెసేజ్ ఎవరు పంపించారు, ఆ మెసేజ్ ఎందుకు వచ్చింది, ఇంతకాలం లేదు ఎందుకు వచ్చింది, ఈ చూస్తారు. పాపం ఆయనేమో మెసేజ్ల వైపు డైవర్ట్ చేసి మీ డబ్బులన్నీ బ్యాంకులో వేసుకొని ఏమాడతారు? ఫోన్లో ఆడండి రమ్మి, గెలవండి కారు. ఈడు రమ్మి రాదు, కారు రాదు. చివరికి ఏసైకు ప్రార్థన చేయ, ఎవరన్నా 50,000 అప్పు
పనికిమాలినోళ్ళు అన్ని పనికిమాలిన వేసాలి. రెచ్చగొడితే మనం ఏమైపోకూడదు, రెచ్చిపోకూడదు. కొంతమంది పౌరుషానికైనా రెచ్చిపోతారు. దయచేసి రెచ్చగొట్టేవాడిని ఎప్పుడు మనము నమ్మగాకండి. ఇక్కడ సాతాను యేసు ప్రభుని ఏం చేస్తుంది, రెచ్చగొడుతుంది. ఏమని రెచ్చగొడుతుంది? నువ్వు దేవుడు కదా, నువ్వు దేవుడు కుమారుడు కదా, పైకెక్కి కిందకి దూకు. నువ్వు పైకెక్కి కిందకు దూకితే దేవదూతలు వస్తారు, పట్టుకు. అవసరం దూకాల్సిన అవసరం కాళ్ళు లేవు. ప్రైజ్ ది లార్డ్. మనలో చాలామంది ఉంటారమ్మా, భర్త కొట్టాడని పోయి బాయిలో దూకేవాళ్ళు ఉంటారు. భర్త కొట్టాడని పెట్రోల్ పోసి తగలబెట్టుకునే వాళ్ళు ఉంటారు. అప్పుల బాధలు ఎక్కువై, బెట్టింగ్లు ఎక్కువైపోయినాయని పురుగుల మందు తాగి. చూడండి, గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ సాతానుగాడి వేషాలే కానీ దేవుని పని అయితే కాదు. ఇవన్నీ ఎందుకు వస్తాయో తెలుసా? సమస్య అంతా డబ్బు దగ్గరే వస్తుంది, సమస్య అంతా డబ్బుతోనే వస్తుంది. కాబట్టి ఈజీగా సులువుగా కష్టపడకుండా బెట్టింగ్ల ద్వారా, లాటరీల ద్వారా, దేనివల్ల ప్రైజ్ ది లార్డ్. మరి ఒకసారట ఇద్దరు ఫ్రెండ్స్ తిరణాలకి వెళ్ళారట. ఏ తిరణాలు తెలుసా? గౌరీపట్నం తిరణాలకి వెళ్ళారట. గౌరీపట్నం తెలుసుగా, ఈ రింగులు ఆట ఉంటుంది కదా, 10 రూపాయలు ఎత్తే 10 రింగులు ఎత్తాడు. మొదటి రింగ్ వేయగానే 100 రూపాయలు పడ్డాయట. ఎంత పడ్డాయి? నేను వేసింది 10 రూపాయలకి రింగ్ ఎంతకు పడింది? అమ్మ 90 రూపాయలు లాభన. పక్కమ్మతో ఉన్నాడు, పక్కన మొత్తం మనకే వత్తీరా, నీకు గురి బాగుందిరా అందట. అయితే ఆ పక్క నుంచి ఉన్నవాడు ఎవడు తెలుసా? అటు పక్కవాడు తరుపుడే. 100 రూపాయలు పోని, 10 రూపాయలు పోని, మొత్తం ఫోన్పే, గూగుల్ పే మొత్తం పోయినాయి. ఏం ఛార్జీలు లేక అప్పుడు అన్న ఫాదర్ గారు 10 రూపాయలే ఛార్జీలు కన్నా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. లేరా మన మధ్యలో అలాంటి భర్తలు? లేరా మన మధ్యలో అలాంటి తండ్రులు? లేరా మన మధ్యలో అలాంటి కొడుకులు? లేరా మన మధ్యలో అలాంటి మామలు? దేవుని స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. దయచేసి సాతానుగాడి పడులు. అందుకే బైబిల్ ఏం చెబుతుందంటే దేవుని బిడ్డలారా, తిమోతికి రాసిన మొదటి లేఖ 6వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. తిమోతికి రాసిన మొదటి లేఖ 6వ అధ్యాయం 10వ వచనం. ధనాకాంక్ష సర్వ అనర్థాలకి మూలం. నీ ఇంట్లో సమస్యలన్నీ దేనికి కారణం? డబ్బు వల్ల. సో చాలామంది బెట్టింగ్లు పెడుతున్నారు. తమ్ముళ్ళారా, బెట్టింగ్లు పెట్టగాకండి. ఇళ్లను తాకట్టు పెడుతున్నారు, పొలం తాకట్టు పెడుతున్నారు, భార్యను తాకట్టు పెడుతున్నారు, బిడ్డలు తాకట్టు పెడుతున్నారు, అందరూ తాకట్టు పెడుతున్నారు. చివరికి నిన్ను నీవే తాకట్టు పెట్టుకుంటున్నావు. అలాంటి పని దేవుని బిడ్డలు ఎవ్వరూ చేయొచ్చు, చేయకూడదా? చేయొచ్చు అన్నవాళ్ళు చప్పడ కొట్టండి, చేయకూడదు అన్నవాళ్ళు చప్పడ కొట్టండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. సో ధనాపేక్ష సర్వ అనర్థాలకి ఏదట మూలం. ఎంతో ప్రేమించిన స్త్రీ, నువ్వంటే నాకు ప్రాణమన్న స్త్రీ, చివరికి డబ్బు చూసింది, లొంగిపోయింది. ఎవరా స్త్రీ? చెప్పలేదమ్మా. ఒక స్త్రీ, డబ్బుకు లొంగిపోయిన స్త్రీ దెలీలా. ఫిలిష్టీలు అంటున్నారు, అమ్మా నువ్వు సంసోనును మాకు అప్పగిస్తే ఏమిస్తాము? డబ్బులు ఇస్తామన్నారు. అదిగో యూదా ఇస్కారియోతో అంటాడు, నేను యేసయ్యను పట్టి అప్పగిస్తే మీరు నాకేమి ఇస్తారు? దేవుని స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఏమిస్తామని అడిగారు. ఏమిస్తామని అడిగితే అయ్యా 30 వెండి నాణాలు. దేవుణ్ణి అమ్మేసిన వాళ్ళు ప్రేమించిన వ్యక్తిని అమ్మేశారు. దేనికోసం? డబ్బు కోసం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందరూ ఒకసారి లేచి నిలబడదామా? వచ్చిన పాట పాడుకుందాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చాలా మంచోడు. నేను వస్తున్నాను, మీరు లెగుతారా? నన్ను రమ్మంటారా? మర్యాదగా. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంచోడు. పాడుకుందామా? చాలా మంచోడు, చాలా. ఆగండి,
నువ్వు కూడా ఎప్పుడు ఇంటికి పోదామని చూస్తున్నట్టున్నావుగా. బాగా టీ కాఫీ తాగుతా. ఆ నడు మీద ఆల్రెడీ చేతులు పెట్టారంటే రెడీ అన్నమాట. రెడీనా? చప్పడ కొట్టండి. 1 2 అమ్మా ఊగాల కాస్త. 1 దావీదు గారు ఒక పాట పాడతారు తెలుసా? తంబురతో సితారతో నాట్యముతో స్తుతించెదను, నాట్యముతో స్తుతించెదను. అది దావీదు గారు పాడిన పాట. అర్థమైందా? మనము చాలా మంచోడు పాట పాడుకుందాం. ఏ పాట? చాలా మంచోడు. 1 2 అనండి. 1 స్వామి మీరు మమ్మల్ని మధ్యలో డిస్టర్బ్ చేస్తున్నారు. సాతాను శోధనలధికమైన సొమ్మసిల్లక సాగి లోకము శరీరము లోవడగానేను. ఇదేదో సామెత ఉందిలే, ఏదో గాడిద ఇంకోటి చేసిందట. రెడీనా? రైట్. 1 అక్కో చెట్టు అంత మనిషిని పెట్టుకుని వెనక్కు చూస్తున్నావు. ప్రైజ్ ది లార్డ్. 1 2 అమ్మ ఎట్ట కదా మీరు అని రోబోలా. 1 2 1 నేను వస్తున్నా, ఉండండి మీ మధ్యలోకి. 1 2 చేతులు పైకి పెట్టే టాటా కొడుతున్న ప్రార్థన అయిపోతాయి. టీ పోతారులే. సరేనా? 1 2 1 ఆగండి. ఇట్ట ఒప్పగా చప్పడ కొట్టండి అమ్మా. నేను తెలుగే మాట్లాడుతున్నా తల్లి. 1 2 1 2 1 కాదు, నవ్వుతూ కొట్టండి అమ్మా. ఎందుకంటే మీరు కూర్చుంటే పాడుతున్నారు. ఏమని పాడుతున్నారు? నువ్వు రావాలేసయ్యా, నిద్రపోవాలేసయ్యా. చేతులు పైకి లేపాలి. అందరూ చేతులు పైకి లేపండి. నిండుగా లేపన్నమ్మా. చేతులు అట్ట ఇట్ట. అవును లేపాలి. యేసుని నామములో మన బాధలు పోవును, దుష్టాత్మలు పారిపోవును, శోధనలో జయమిసును, మృతులకు నిన్ను జీవం. మీ గేరు ఏడాగుతున్నారు. ఓ అందుకే నీకు 4 కళ్ళు వచ్చింది. లేకపోండి అమ్మ. పిల్లల్ని పక్కన పడుకోబెట్టు, ఫ్యాన్ కింద పడుకోబెట్టు. లేమ్మా తల్లి మమ్మగా. తెల్లారింది, ప్రార్థన అయిపోయింది, ఇంటికి పోదాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఇంకెవరు? సన్నగున్నాం అమ్మ. లేమ్మా. ఇంకెవరేడా? అక్కవు లే, టీ పోతారులే. అవును లేపమ్మా. మీ అమ్మేనా? మరి లేపు. మమ్మీ ఫీజు అడిగినప్పుడు అవును లేపవా? ఇంకెవరు? రెడీ? చేతులు పైకి లేపాలి అందరూ. రెడీ? 1 2 1 ఉగాలి. 2 బ్రదర్ నిద్ర వస్తుందా? మరి